ఇటీవల మన భారతదేశం తన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంది కదా. ఈ 8 దశాబ్దాల ప్రయాణంలో మనం ఎన్నో మైలురాళ్లు దాటాం, ఎన్నో యుద్ధాలు చూసాం. అయితే ఒక దేశాన్ని కాపాడుకోవడం అంటే కేవలం సరిహద్దుల్లో తుపాకులు పట్టుకుని పోరాడటమే కాదు, దౌత్యం లేదా డిప్లొమసీ అనే ఒక పెద్ద మైండ్ గేమ్ కూడా ఉంటుంది. అసలు డిప్లొమసీ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? నాయకులు సూట్లు వేసుకుని ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ కెమెరాల ముందు నవ్వుతూ ఫోటోలు దిగడం, అంతే కదా. కానీ నిజానికి డిప్లొమసీ అంటే అది కాదు. కెమెరాల వెనుక, మూసిన తలుపుల వెనుక శత్రువు వేయబోయే అడుగును ముందే పసిగట్టడం, సరైన స్నేహితులను ఎంచుకోవడం, ఇది అసలైన దౌత్యం అంటే. ఈ 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో మన దేశం కూడా ఇలాంటి మైండ్ గేమ్స్ ఎన్నో ఆడింది. తుపాకులతో పని లేకుండా కేవలం వ్యూహాలతో మన దేశం సాధించిన కొన్ని చారిత్రక విజయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ద కొరియన్ వార్. ఈ కథ 1950లో మొదలవుతుంది. అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి కేవలం 3 ఏళ్లు మాత్రమే అయ్యింది. సరిగ్గా అదే సమయంలో నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. అమెరికా, ఐక్యరాజ్య సమితి కూడా అందులో దూకాయి. అందరూ మనల్ని కూడా సైన్యాన్ని పంపమని అడిగారు. కానీ మనం ఏం చేసామో తెలుసా? సైన్యాన్ని పంపలేదు, యుద్ధం చేయలేదు. దానికి బదులుగా గాయపడిన ప్రాణాలను కాపాడటానికి ఒక మెడికల్ టీమ్ ను పంపాం. వాళ్ల పేరే మరూన్ ఏంజల్స్. అమెరికా సైనికుడా, కొరియా సైనికుడా అని వాళ్ళు చూడలేదు. రెండు వైపులా ఉన్న సుమారు 2,20,000 మంది పేషెంట్లకు మన వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే యుద్ధం తర్వాత మిగిలిపోయిన 20,000 మంది యుద్ధ ఖైదీలను సురక్షితంగా వాళ్ళ దేశాలకు పంపించే బాధ్యతను UN మనకే అప్పగించింది. మనం దాన్ని పర్ఫెక్ట్ గా పూర్తి చేశాం. ప్రపంచ దేశాల ముందు ఒక కొత్త దేశంగా ఉన్న ఇండియా మానవత్వానికి పెద్దపీట వేసి అందరి మన్ననలు పొందింది. అయితే దౌత్యంలో ఎప్పుడూ మంచితనమే పనిచేయదు అనడానికి ఈ రెండో ఘటనే ఉదాహరణ. ఇది మన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి కాలంలో జరిగింది. నెహ్రూ గారు చైనాతో చాలా స్నేహంగా ఉండాలనుకున్నారు. ఆసియా ఖండంలో ఇండియా, చైనా కలిసి ఒక సూపర్ పవర్ గా ఎదగాలని ఆయన కలలు కన్నారు. 1949లో చైనాలో కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చారు. 1950లో చైనా వాళ్ళు టిబెట్ ను ఆక్రమించుకున్నారు. చైనా గురించి మన వాళ్ళు ఎంత మొత్తుకొని చెప్తున్నా నెహ్రూ గారు వినలేదు. చైనా మనతో స్నేహమే కోరుకుంటోందని బలంగా నమ్మారు. 1954లో చైనాకు వెళ్ళినప్పుడు అక్కడ లక్షలాది మంది ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడే హిందీ, చిని, బాయ్ బాయ్ అనే నినాదం పుట్టింది. మన వాళ్ళు గుడ్డిగా చైనాని నమ్మేశారు. కానీ 1958 వచ్చేసరికి చైనా తన అసలు రంగు బయట పెట్టింది. మన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తమ మ్యాప్ లో చూపించుకుంటూ ఒక రోడ్డు కూడా వేసేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 1962లో చైనా మనపై దండయాత్ర చేసింది. పక్కవాడి మనసులో ఉన్న కుట్రను పసిగట్టలేకపోవడం దౌత్యపరంగా మనం చేసిన అతిపెద్ద తప్పు. ఇక ఆ తర్వాత జరిగిన గోవా ఆపరేషన్ ఒక డిప్లొమాటిక్ మాస్టర్ పీస్. 1950ల కాలంలో ఇండియా అంతా స్వతంత్రంగా ఉన్న గోవా మాత్రం ఇంకా పోర్చుగీస్ వాళ్ళ చేతుల్లోనే ఉండేది. మాటలతో వింటారేమో అని మన వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ పోర్చుగీస్ నియంత సలాజర్ వినలేదు సరికదా. 1955లో గోవా విముక్తి కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న మన భారతీయులపై కాల్పులు జరిపించాడు. ఇక మాటలు పనిచేయవని 1961లో మన సైన్యం ఆపరేషన్ విజయ్ తో రంగంలోకి దిగి కేవలం 36 గంటల్లో గోవాను మనలో కలిపేసుకుంది. కానీ ఇక్కడే ఒక అసలైన గేమ్ నడిచింది. పోర్చుగల్ వెంటనే ఐక్యరాజ్య సమితికి వెళ్లి ఏడ్చింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలన్నీ ఒకటైపోయి ఇండియా వెంటనే గోవా నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి అని తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆ క్షణంలో మన దౌత్యం ఎలా పనిచేసిందో తెలుసా? మనం ముందే రష్యా అంటే అప్పటి సోవియట్ యూనియన్ తో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. వాళ్ళు ఆ తీర్మానాన్ని తమ వీటో పవర్ తో అడ్డుకున్నారు. అలా దౌత్యం, సైనిక శక్తి రెండూ కలిసి మన గోవాను మనకు దక్కేలా చేశాయి. ఇలాంటిదే మరో అద్భుతమైన స్ట్రాటజీ 1971లో జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న దారుణాలు తట్టుకోలేక లక్షలాది మంది బెంగాలీలు మన ఇండియాలోకి శరణార్థులుగా వస్తున్నారు. వాళ్లను ఆదుకోవాలంటే పాకిస్తాన్ తో యుద్ధం చేయక తప్పదు. కానీ ఇందిరాగాంధీ గారు ఆవేశపడి వెంటనే ఆర్మీని దించలేదు. ముందు డిప్లొమసీని వాడారు. సరిగ్గా 19 రోజుల పాటు ఆమె అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి 6 దేశాలు తిరిగారు. ఇది ఇండియా, పాకిస్తాన్ సమస్య కాదు, ఇది ప్రపంచ మానవతా సమస్య అని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఒకవేళ అమెరికా, చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తాయేమో అని భయపడి వెంటనే ఆగస్టు 1971లో సోవియట్ యూనియన్ తో ఒక ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ మీద సంతకం చేశారు. దాని దెబ్బకు చైనా, అమెరికా మన వైపు కన్నెత్తి చూడలేకపోయాయి. అప్పుడు మన సైన్యం రంగంలోకి దిగి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించింది. ఇక 1990ల నాటికి వద్దాం.
అప్పటికే చైనా, పాకిస్తాన్ మనకు పెద్ద ముప్పుగా మారాయి. అందుకే 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు సాహసం చేసి 5 అణు పరీక్షలు చేశారు. ఇంకేముంది, ప్రపంచం మొత్తం ఒక్కసారిగా మనపై బ్యాన్ విధించింది. అమెరికా ఆంక్షలు పెట్టింది, మిగతా దేశాలు ఫండ్స్ ఆపేశాయి. ఇండియా ఒక్కసారిగా ఒంటరిదైపోయింది. అప్పుడు మళ్ళీ మన దౌత్యవేత్తలు రంగంలోకి దిగారు. జస్వంత్ సింగ్ గారు అమెరికా అధికారితో ఏకంగా 14 సార్లు మీటింగ్స్ పెట్టి, మేము బాంబులు తయారు చేసింది విధ్వంసం కోసం కాదు, ఈ కల్లోల ప్రాంతంలో మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం అని వాళ్లకు అర్థమయ్యేలా చేశారు. ఆ దౌత్యం ఎంతెలా పనిచేసిందంటే, ఏ అమెరికా అయితే మనపై బ్యాన్ విధించిందో అదే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000వ సంవత్సరంలో ఇండియాకి వచ్చి సంబంధాలు మళ్లీ కలుపుకున్నాడు. ఇదే సమయంలో వాజ్పేయి గారు పాకిస్తాన్ తో కూడా శాంతి కోసం ఏకంగా ఒక బస్సు వేసుకుని లాహోర్ వెళ్లారు. కానీ పాకిస్తాన్ తన వంకర బుద్ధి మార్చుకోలేదు. కొన్ని నెలలకే కార్గిల్ యుద్ధంతో మనకు వెన్నుపోటు పొడిచింది. తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పుకోవాలి. 2005, 2008 సమయంలో ఇండియా, అమెరికా మధ్య ఒక సివిల్ న్యూక్లియర్ డీల్ జరిగింది. దీని వల్ల మనకు ఎంతో లాభం ఉంది. కానీ అప్పట్లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న వామపక్షాలు ఈ డీల్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి. డీల్ చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటాం అన్నారు. అయినా సరే మన్మోహన్ సింగ్ గారు వెనక్కి తగ్గలేదు. దేశ భవిష్యత్తు కోసం అవసరమైతే తన ప్రధానమంత్రి పదవి పోయినా పర్వాలేదు అనుకున్నారు. కానీ ఆ డీల్ ను మాత్రం వదులుకోలేదు. చివరికి దాన్ని సాధించారు. ఇక ఇప్పుడు అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి కాలానికి వద్దాం. ఇప్పుడు మనకున్న అతిపెద్ద ముప్పు చైనాని ఎదుర్కోవాలంటే మన ఒక్కరి వల్ల కాదు. అందుకే మోదీ గారు క్వాడ్ అనే కూటమికి ప్రాణం పోశారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కలిసి చైనా ఎగబాకకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. మనం అమెరికాతో అధికారికంగా ఎలాంటి మిలిటరీ అగ్రిమెంట్ చేసుకోలేదు. కానీ చైనాకు చెక్ పెట్టడానికి వాళ్లతో కలిసి పనిచేస్తున్నాం. ఇది కత్తి మీద సాము లాంటి బ్యాలెన్సింగ్ యాక్ట్. చూసారు కదా, డిప్లొమసీ అంటే నవ్వుతూ ఫోటోలు దిగడం కాదు. శత్రువులు చుట్టుముట్టినా సరే మన 140 కోట్ల మంది భారతీయుల భద్రతను రక్షించడం. పైన చెప్పిన ఎన్నో సంఘటనల్లో మన నాయకులు, దౌత్యవేత్తలు చేసిన పోరాటాలే 80 వసంతాల స్వతంత్ర భారతదేశాన్ని ఈ రోజు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయి. ఈ దౌత్య ప్రయాణంలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన మాస్టర్ స్ట్రోక్ ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మన దేశం సాధించిన ఈ అద్భుతమైన విజయాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.